హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఆయన పేరు ఏంటంటే డాక్టర్ విలియం కేరీ. ఈయన ఇంగ్లాండ్ లో పుట్టాడు అనమాట. అప్పుడు ఇంగ్లాండ్ లో క్రైస్తవ మిషనరీలు ఏం నిర్ణయించుకున్నాయంటే, క్రైస్తవ మిషనరీలు మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు డాక్టర్ విలియం కేరీ గారు వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అనమాట. అలా జాయిన్ అయిన తర్వాత 1793లో ఈయన ఇండియాకి రావడం జరిగింది. ఇండియాలోని కలకత్తా తెలుసు కదా, కలకత్తాకి రావడం జరిగింది. అయితే ఆయన కలకత్తా వచ్చి, అప్పుడు సముద్ర ప్రయాణాలే కదా, అప్పటికి ఇంకా ఫ్లైట్స్ కనిపెట్టలేదు. మన వెహికల్స్ కానీ, కార్స్ కానీ, ట్రైన్లు కానీ పెద్దగా ఏమి లేవు. సో అంతా పడవ ప్రయాణాలే కాబట్టి, సముద్ర ప్రయాణాలు కాబట్టి ఆయన ఇంగ్లాండ్ నుంచి సముద్ర ప్రయాణం చేసి ఇండియాకి రావడం జరిగింది. కలకత్తా తీరానికి పోటీ రావడం జరిగింది. అయితే ఆ పడవలో నుంచి నేల మీదకి తెడ్డేస్తారు కదా దిగటానికి. అలాగా ఆయన బ్యాగ్ పట్టుకొని ఆయన ఆ తెడ్డు దిగుతుండగా ఆ బ్యాగ్ ఏం చేసిందంటే జారిపోయి నీళ్ళలో పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. అయితే ఇంకా కలకత్తాలోకి వచ్చాడు. అయితే ఆయనకి మంచినీళ్ళు తాగడానికి కూడా, కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేవు అనమాట. అయితే ఇంకా అక్కడ ఒక టీ షాప్ ఉంటే టీ షాప్ దగ్గరికి వెళ్ళి, అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఆయన చూసి, అరే దొరగారు వచ్చారు, రండి సార్, కూర్చోండి సార్, ఐదు అనగానే ఇంకా ఆయన నుండి ఇట్లా అన్నాడు అన్నమాట, సైకిల్ చేశాడు. ఇంక వాళ్ళు ఆయనకి వాటర్ టీ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఆయన అక్కడే ఒక గూడెంలో ఒక గుమస్తాగా చేరాడు అనమాట. అలా చేరి ఆయన క్రైస్తవ మిషనరీలో జాయిన్ అయ్యి ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే, సతీ సహగమనం అనే పేరుతో స్త్రీలందరినీ ఆ భర్త చనిపోయిన చితి మీద కాల్ చేయటం చూశాడనమాట. అలా చూసి చాలా అంటే చాలా బాధపడ్డాడు. అదే నిర్దాక్షిణ్యంగా ఒక స్త్రీని ఇట్లా చంపేస్తున్నారు సతీ సహగమనం అనే పేరుతో అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడి ఆయన ఏం చేశాడంటే, లండన్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఇట్లాగా భారతదేశంలో సతీ సహగమనం అనే పేరుతో భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త చితి మీదే బతుకున్న స్త్రీని కాల్ చేస్తున్నారు, ఇది ఆపేయాలి అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు. రిప్లై రాలేదు. మళ్ళీ లెటర్ రాశాడు, రిప్లై రాలేదు. మళ్ళీ లెటర్ రాశాడు, రిప్లై రాలేదు. అలాగా దగ్గర 25 సంవత్సరాలు ఆయన అలుపెరగని పోరాటం చేశాడు. 25 సంవత్సరాలు ఆయన లెటర్ రాస్తానే ఉన్నాడు లండన్ ప్రభుత్వానికి. 25 సంవత్సరాల తర్వాత ఒక రిప్లై వచ్చింది, ఆ సతీ సహగమనాన్ని ఆపేయాలి అని చెప్పేసి. అప్పుడు 25 సంవత్సరాల తర్వాత రిప్లై వచ్చింది. సో కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజున ఆ మహా పోరాటం, అలుపెరగని పోరాటం చేశాడు కాబట్టి ఇవాళ రోజున చాలా మంది భర్తలు చనిపోయినా గానీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, పిల్లలకి ఉద్యోగాలు వచ్చి చాలా సంతోషంగా ఉంటున్నారు. అక్కడ దాకా కూడా ఎందుకు, మా అమ్మమ్మే ఉంది, మా అమ్మకి హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ చనిపోయిన తర్వాత సతీ సహగమనం అనే పేరుతో ఆమెను చితి మీద నెట్టేసేవాళ్ళు. కానీ విలియం కేరీ గారు ఆ రోజు చేసిన ఆ పోరాటం వల్ల ఇవాళ రోజు నా బతుకుంది. సో కాబట్టి చాలా మంది స్త్రీలు ఇవాళ కాపాడబడ్డారు అంటే ఆయన వల్లే. ఇవాళ రోజున చాలా మంది హిందూ సోదరులు ఏమంటున్నారంటే, క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు అని చెప్పేసి ఇవాళ రోజున మాట్లాడటం జరుగుతుంది. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ సమాధానం చెప్తున్నాను. ఓన్లీ అలా మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే, నేను అందరి హిందువుల గురించి నేను మాట్లాడట్లేదు. ఓన్లీ క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు అన్న వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ రోజున చాలా మంది బ్రతుకున్నారు అంటే స్త్రీలు భర్తలు చనిపోయినా గానీ ఆ రోజున విలియం కేరీ గారు చేసిన పోరాటం వల్లే కదా. ఇంతకన్నా ఆయన రుజువే ఉంది. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపో ఉండొచ్చు. ఆయన వచ్చింది కేవలం ఆయన మిషనరీని వ్యాప్తి చెందడానికి, ఆయన మతం చెప్పుకోవడానికి, ఆయన మత ప్రచారం చేసుకోవడానికి ఆయన ఇండియాకి వచ్చాడు. కానీ ఆయన ఆ పనే చేసుకొని ఆయన వెళ్ళిపోలేదు కదా.
ఈ దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీని కూడా సొంత చెల్లిలాగా, సొంత తల్లిలాగా ఆయన భావించి వాళ్ళని ఎంతో మంది, కొన్ని వందల మంది స్త్రీలు కాపాడబడడానికి ఆయన పోరాడాడు. అలాగే కాకుండా ఆయన ఇండియాకి చేసిన మంచి పని ఏంటంటే, ఇండియా మొత్తం దగ్గర 100 కోట్ల మంది పూజించే ఒక గ్రంథాన్ని, రామాయణాన్ని ఆయన ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేశాడు. చాలా మంది ఏమంటారంటే బైబిల్ని 30 భాషల్లోకి తర్జుమా చేసిన గొప్ప కీర్తి ఆయనకుంది అని చెప్పేసి అంటారు. అది నిజమే. అలాగే రామాయణాన్ని కూడా ఇంగ్లీష్ లోకి మార్చి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన గొప్ప కీర్తి ఈయనకుందనమాట. సో కాబట్టి చాలా మందికి ఏంటంటే ఈయన గొప్పతనం ఏంటో తెలియదు. చాలా మంది ఏంటంటే ఆయన క్రైస్తవుడు, మత ప్రచారం చేసుకుంటాను అని చెప్పేసి అంటా ఉన్నారు. చాలా మంది ఏంటంటే క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు అంటా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ ముందు మన సమాధానం పెట్టాలి అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.